హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే కనకాంబరాల పూలు అండి. ఇవి మా ఇంట్లో చెట్లే అనమాట. ఇవి చాలా రోజులు అవుతుంది. ఇది 3 మొక్కలే మిగిలాయి. దాని ద్వారా వచ్చిన నారండి ఇదంతా. చూసారా, చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి. ఇవన్నీ నారండి. ఈ చెట్టు ఒకటి ఎందుకు పెద్దగా ఉంది అంటే ఇది ముందున్న మొక్కలదేనండి. కాకపోతే ఏంటంటే ఇది అదొక్కటే మిగిలిందనమాట. సో అందుకనేసే దాన్ని అలా వదిలేసాము. అంటే చాలా చెట్లు వేసాము, అవి ఎందుకు ఉండలేదో తెలియదు, పోయాయి. సో ఇదొక చెట్టు ఉంది ఇక్కడ. అందుకనేసే మీకు దీని పువ్వులే ఫస్ట్ తెంపడం చూపిస్తున్నాను అనమాట. మనం నారు అనేది బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చండి, కానీ ఇంట్లో పెరిగిన చెట్లు అయితే ఇంకొంచెం హెల్దీగా ఉంటాయి కదా. సో అందుకనేసే మేము ఇంట్లో నారే మొత్తం ఇక్కడ మొక్కల కింద వేసుకున్నాం అనమాట. అందుకనేసి మీకు నారని చెప్పాను నేను. బయట కూడా దొరుకుతాయి మనకి, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసారు కదండి, నారు అన్నాను కదా, ఇదిగోండి ఈ చెట్లవే. దీని కింద ఇంకా చాలా నారు ఉన్నాయండి. అవి మేము ఏం చేసామంటే తీసి సపరేట్గా వేసామన్నమాట. సో ఇదిగోండి చెట్టు పువ్వులు చూడండి ఎలా గుత్తుగా వచ్చాయో చూడండి. ప్రతి దగ్గర కూడా చాలా గుత్తుగా వచ్చాయి. ఇవి మనం 4 డేస్ ఒకసారి తెంపితే ఒక 3 మూరలు వస్తాయండి. లేదు నేను ఒక 2 డేస్ తర్వాత నాకు అర్జెంట్ అని తెంపుకుంటే మాత్రం ఒక 1.5 లేదా 2 మూరలు వస్తాయండి. పువ్వులు అయితే చాలా పెద్దవండి. మనకి ఒకవేళ ఇవి తెంపినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు అలానే ఉంటాయండి. చూడండి పువ్వులు అవి. చెట్లని మేము ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది చిన్నది. ఇవి ఎండిపోయిన వాటిలలో విత్తనాలు ఉంటాయండి. ఈ విత్తనాలకి అంటే ఈ చెట్టుకి మనం ఎప్పుడైతే పూలు అవి తెంపుకుంటామో, పూలు తెంపుకున్న తర్వాత వాటర్ పెడతాం కదా, వాటర్ పెట్టగానే విత్తనాలు అనేవి కిందన పడి మనకి చెట్టు కింద చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా, నారు, ఆ నారులో వస్తాయి అన్నమాట. చూడండి పువ్వులు అవి ఎలా తెంపుకున్నా. మనకి అలవాటు ఉన్న వాళ్ళు అయితే అలా గుత్తుగా ఒకేసారి పట్టేసుకోవచ్చు. లేదు మాకు అలవాటు లేదు అంటే ఇదిగోండి ఇప్పుడు నేను తెంపాను కదా ఒకటి, అలాగా సింగిల్గా తెంపినా కూడా సరిపోతుంది. మనం ఏంటంటే అలవాటు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా తెంపేస్తారనమాట. చూసారు కదండి పువ్వులు అవి ఎలా పెద్దగా ఉన్నాయో. నేను బ్యాక్గ్రౌండ్ ఆడియో కూడా నేను కట్ చేయలేదు, ఎందుకంటే అది కొంచెం నేచర్ సౌండ్ కదా. సో అందుకనేసి కొంచెం అదైతే కొంచెం రియాలిటీ కాబట్టి కొంచెం బాగుంటుంది అనేసి ఒరిజినల్ సౌండ్ని అలానే ఉంచేసాను. చూడండి ఈ చెట్లు నాకు తెలిసి ఇంకా మహా అయితే ఒక 2-3 వీక్స్ ఉంటాయేమో. ఆ తర్వాత చెప్పాను కదా మీకు విత్తనాలుగా అనేసి, అది ఆల్రెడీ అయిపోతాయి అన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ కొత్త చిగురు అవి వస్తూ ఉంటాయి. అలా ఉండే కొద్దీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ చెట్టు అయితే చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఒక 1-2 ఇయర్స్ నుంచి ఉంది మనకి 3 చెట్లు కూడా. మనకి అందువల్లే అనుకుంటా ఎక్కడ చూసినా మనకి గుత్తుగా పువ్వులన్నీ కనిపిస్తున్నాయి. చూసారు కదా. ఇందులోని మా పాప వీడియో కూడా చూపిస్తానండి. తను ఎప్పుడూ కూడా మొక్కలు అవి దగ్గరికి రాదనమాట. కాకపోతే ఏంటంటే పువ్వులు అంటే తనకి ఇష్టం. సో అందుకనేసే పువ్వులు అవి తెంపడానికి వస్తుంది, కానీ ఎప్పుడు తెంపేది కాదు. ఈసారి ఏంటో కానీ తెంపుతుందా లేదా భయంతోనే రానిచ్చాను, కానీ పువ్వులు అవి బాగానే తెంపింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. అంటే మీకు పువ్వులు పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టం, పువ్వులు తెంపడం ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు పువ్వులు తెంపడం అంటే ఇష్టం కానీ పెట్టుకోవడం అంటే ఇష్టం లేదు. సో అందుకనేసి అనమాట నేను పూలు అవి తెంపేసి మా పాపకే పెడతాను. నేను మా పాప ఉండకముందు అయితే ఎవరొకరు వచ్చి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. లేదు అంటే ఏదో పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకునేదాన్ని, లేదంటే ఎవరికన్నా ఇచ్చేసేదాన్ని. అందుకనేసి అడుగుతున్నాను నేను. మీరు ఎంతమందికి పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం చెప్పండి. నువ్వు తెంపుతున్నావా? తెంపు ఇప్పుడు నేను దీని తర్వాత మొక్కలకి వాటర్ అది పెడుతూ చూపిస్తానండి. చూడండి ఇప్పుడు వాటర్ పెట్టే దగ్గర మనకి మొక్కల చుట్టూరు కొంచెం సర్కిల్గా ఉంటాయి. దాన్ని పాడు తీయడం అంటారండి. చూపిస్తాను మీకు. అది ఏంటంటే మరీ ఎక్కువగా తీయకూడదు అనమాట, పైన చుట్టూరు తీయాలంట. నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్పారు. సో అందుకనేసి అలా తీస్తే ఏంటంటే మొక్కలు అనేవి చాలా త్వరగా పెరుగుతాయంట. సో అందుకని
దీని బ్యాక్గ్రౌండ్లో మీకు ఒరిజినల్ సౌండ్ వస్తుంది, కాకపోతే అందులో మీరు గమనించండి బాగా, ఎందుకంటే టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. అవేనండి విత్తనాలు అవి. మీకు చెప్పాను కదండి, అదిగోండి చూడండి, అదిగో మొక్కలు చుట్టూరు ఉన్నాయి కదా, దాన్ని పాడి తీయడం అంటారనమాట. మనం యాక్చువల్లీ డొక్కుతో వేసుకోవాలండి, చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే నేను పైప్తో పెట్టేస్తాను ఆ సైడ్లో అంట. మీకు అక్కడ చూసారా చిన్న మొక్క ఉంది, అదే మొక్క తెలియదండి, ఆల్రెడీ 2 మొక్కలు ఉన్నాయి. అలాంటిది అక్కడ ఒకటి ఉంది, ఇంకో దగ్గర ఒకటి ఉంటుంది. అదిగోండి చిన్నవి. విన్నారు కదండి బ్యాక్గ్రౌండ్లో టక్ టక్ అనే సౌండ్, అవేనండి విత్తనాలు అవిని. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.